హీరోయిన్ నమిత విద్యాభ్యాసం అయ్యాక సినిమాల మీద మక్కువతో సొంతం సినిమాతో తెలుగు ప్రేక్షకులు పరిచయమైంది. ఈ సినిమాలో ఈవీవి సత్యనారాయణ కొడుకు ఆర్యన్ రాజేష్ నటించారు. సొంతం మూవీని డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ బొమ్మగా నిలిచింది. అయితే నమిత సొంతం సినిమా తర్వాత జాక్ పాట్ కొట్టేసింది. తెలుగు ఇండస్ట్రీ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ పక్కన నటించి ఛాన్స్ కొట్టేసింది నమిత. 2002లో జమినీ మూవీతో వెంకటేష్ సరసన హీరోయిన్గా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ వెంటనే 2003లో ఒకరాజు ఒకరాజు సినిమా చేసి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే వరుసగా అయితే ఏంటి, నాయకుడు, వ్యాపారి సినిమాలు చేసి తన ఐరన్ లెగ్గా మారింది. ఒకానొక దశలో ఇండస్ట్రీని వదిలేసిన టైంలో ప్రభాస్తో బిల్లా మూవీలో నటించి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. నమితకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణతో సింహ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక విషయానికి వస్తే నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ విషయంలో తనకు ఎదురైన ఇబ్బందులను గురించి షేర్ చేసుకుంది. 2021లో మొదటిసారిగా గర్భం దాల్చాను. ఆ సమయంలో నేను సూరత్లో ఉన్నాను. నాతో పాటు మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 4 నెలలకే గర్భస్రావం అయింది. దీంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయితే అదృష్టవశాత్తు ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నమిత.